ఫ్రెండ్స్, గాడిదకేం తెలుస్తుంది గంధపు చెక్కల వాసన. ఈ సామెత మీరు వినే ఉంటారు. కానీ ఇప్పుడు ఏపీ యువత మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు విన్నాక సరికొత్తగా మాట్లాడుకుంటున్నారు. డిఎస్సి నియామకాల్లో బ్రిడ్జ్ గేమ్ లో గెలిచిన వారికి ఉద్యోగాలు కల్పించారని, బ్రిడ్జ్ గేమ్ అంటే పేకాట అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అందుకే గెలుపోటంలను కేవలం క్యాసినో కోణంలో చూసే వారికి క్రీడా మైదానాల్లో రక్తం చెమట చిందించి ఉద్యోగాలు సాధించిన నిరుద్యోగుల కష్టం ఎలా అర్థమవుతుంది అని మండిపడుతున్నారు. అసలేంటి బ్రిడ్జ్ గేమ్? పేర్ని నాని చెప్పినట్లు బ్రిడ్జ్ గేమ్ అంటే పేకాట అనుకుంటే అది పొరపాటే. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక మైండ్ గేమ్, ఒక అఫీషియల్ స్పోర్ట్. 1950ల నుంచే ఈ క్రీడకు అంతర్జాతీయంగా భారీ ప్రాధాన్యత ఉంది. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా కూడా దీన్ని గుర్తించింది. ఇక 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో భారత జట్టు ఈ బ్రిడ్జ్ గేమ్ లోనే గోల్డ్ మెడల్ సాధించి దేశ కీర్తిని పెంచింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా దీని ప్రాధాన్యతను గుర్తించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నిరంతరం ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లో కూడా ఈ బ్రిడ్జ్ గేమ్ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ కోటా కేటాయిస్తున్నారు. మరి ఏపీలో అసలేం జరిగిందో చూద్దాం రండి. కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 13 ప్రకారం స్పోర్ట్స్ కోటా లిస్ట్ లో బ్రిడ్జ్ గేమ్ ను అత్యంత చివరగా అంటే 40వ ప్రాధాన్యత సంఖ్యలో పెట్టింది. అసలు ఇంకొక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ డిఎస్సి నియామకాల్లో బ్రిడ్జ్ గేమ్ కోటా కింద ఒక్కరంటే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలేదు. ఒక్కరికి కూడా ఉద్యోగం రాకపోయినా పేకాట ఆడిన వారికి ఉద్యోగం ఇచ్చేశారంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం చూసి జనం నవ్వుకుంటున్నారు. గడిచిన 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చుంటే కదా అసలు స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి, అందులో బ్రిడ్జ్ గేమ్ కున్న గుర్తింపు ప్రాధాన్యత ఏంటో తెలిసేది. నిరుద్యోగుల జీవితాలతో గత 5 ఏళ్లు జూదం ఆడింది ఎవరో ఏపీ ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఏపీ యువత సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. క్యాసినో ఆడేవారికి ఏం తెలుస్తుంది క్రీడా మైదానంలోని విజయాల విలువ అని. మీరేమంటారో కామెంట్ చేయండి.